నా పేరు కిషోర్ అండి. మాది పచ్చూరు అండి. మా అన్నయ్య గారు అబ్బాయి వైజాగ్ లో ప్రైవేట్ జాబ్ చేస్తా ఉంటాడు. ఫీవర్ తగ్గపోతే ఒక వారం దాకా పచ్చూరు వచ్చాడు వైజాగ్ నుంచి. హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకున్నాక తగ్గలేదు. ఇట్లా బాబాయ్ జ్వరం తగ్గుతుంది, నాకు తగ్గలేదు అది అంటే మా వాడికి ఆ ఫీవర్ లో కొద్ది లివర్ ఇన్ఫెక్షన్, బ్లడ్ లో ఇన్ఫెక్షన్ చాలా క్రిటికల్ గా ఉన్నాడు. ఎక్కడ చేర్చాలి, చీరాల్లో ఏంటి, గుంటూరు తీసుకెళ్లాలా, చీరాలు తీసుకెళ్తానని సతమతల పడుతున్న టైంలో నా ఫ్రెండ్ ఒక అబ్బాయి కానిస్టేబుల్ అన్న, ఇక్కడ మన చీరాల చర్చి, పెద్ద చర్చి ఎదురు కొత్తగా పెట్టారు ప్రాణహిత హాస్పిటల్ అని, డాక్టర్ ఫుద్దివి గారు ఎండి జనరల్ మెడిసిన్ బాగా చూస్తున్నాడు, నేనున్నా రా నాన్న అని చెప్పగానే నాకు చాలా ధైర్యం వచ్చింది. ఈ ధైర్యంతో మావాడిని హడావుడిగా నేను చీరాల ప్రాణహిత హాస్పిటల్లో జాయిన్ చేశాను. తర్వాత డాక్టర్ గారు ట్రీట్మెంట్ గానీ బాగుంది. ప్లస్ ఆ హాస్పిటల్లో నీట్నెస్ గానీ, పేషెంట్లు చూసే విధానం గానీ చాలా, అంటే మన ఇంట్లో తల్లిదండ్రులు ఎంత ప్రేమగా చూస్తారో అట్లా హాస్పిటల్ నర్సులు గానీ వాళ్ళంతా బాగా చూసారు. ఫుడ్ డాక్టర్ గారికి 100% మాకు న్యాయం చేశారు. ఆయనకి నేను 2 చేతులు ఎత్తి దండం పెట్టాలనుకున్నాను. ఎందుకంటే ఇప్పుడున్న కార్పొరేట్ హాస్పిటల్లో వైద్యము చేపించుకోవాలంటే చాలా సతమతలాడతా చాలా ఇబ్బంది పడుతున్నారు. అలాంటిది చాలా తక్కువగా ఖర్చుతో మమ్మల్ని బయటేసి మాకు మనోధైర్యాన్ని ఇచ్చి ఎంతో పేద మధ్య తరగతుల వాళ్ళకి ఈ హాస్పిటల్ చూపించుకుంటే చాలా తక్కువ ఖర్చుతో బయటపడి చాలా హ్యాపీగా ఉంటారని మాకు ఈ రోజు హాస్పిటల్లో చూపించుకున్న తర్వాత మాకు అర్థమైంది. అందుకే మా బంధువులు కూడా మన ట్రీట్మెంట్ చూపించుకుని డాక్టర్ రిసీవింగ్ బాగుంది, బాగా చూస్తున్నాడని చెప్పి కూడా అన్నారు. ఈ పచ్చూరు చుట్టుపక్కల ప్రాంతం వాళ్ళు ప్రాణహిత హాస్పిటల్లో డాక్టర్ గారిని కలిసి ట్రీట్మెంట్ చేసుకుంటే బాగా హ్యాపీగా ఉంటుందని మా వాళ్ళకు కూడా నేను చెప్పడం జరిగింది. డాక్టర్ గారికి నేను 2 చేతులు ఇచ్చి చాలా సంతోషంగా చెప్పి థ్యాంక్స్ చెప్పాలనుకుంటున్నాను.